లక్షలాది మంది వెళ్లాలని ఆశపడి ఎదురు చూసే బిగ్ బాస్ హౌస్ లోకి ఏఎన్ఎన్ ఛానల్ జర్నలిస్ట్, యాంకర్, రచయిత, గాయకుడు నర్సయ్య తాత అడుగుపెట్టాడు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నర్సయ్య తాత ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియోలు పార్టిసిపెంట్ యువతులతో ఆటలు తొలి ప్రోమోలో ప్రత్యక్షమయ్యాయి. అయితే దీంతో నర్సయ్య తాతకు శుభాకాంక్షల వెలువ సాగుతుంది. ఏఎన్ఎన్ ఛానల్లో మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత, తగ్గేదేలే, నర్సయ్య తాతతో రప్ప కార్యక్రమాలు గత ఏడాది కాలంగా ప్రజాదరణ పొందాయి. ఇక ఇంటర్వ్యూలు, పొలిటికల్ ప్రోగ్రాంలు, పాటలతో నర్సయ్య తాత అదరగొట్టాడు. అయితే ఈ ఆదరణే నర్సయ్య తాతను బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు చేర్చింది. ఆ అగ్ని పరీక్షలో నర్సయ్య తాత ఎంతవరకు గెలిచాడు? అసలు బిగ్ బాస్ హౌస్ ఈసారి ఎలా ఉండబోతుందన్నది అంతా ఆసక్తికరం. యాదాద్రి జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన నీల నరసింహ అలియాస్ నర్సయ్య తాత అనేక టీవీ ఛానళ్లలో పనిచేసి తన టాలెంట్తో దుమ్మురేపాడు. గత 2 దశాబ్దాలుగా అనేక పాటలు, మాటల ద్వారా తెలంగాణ ప్రజల మనసుల్లో నరసింహ నిలిచాడు. లక్షలాది మంది వెళ్లాలని ఆశపడే ఎదురు చూసే బిగ్ బాస్ హౌస్ లోకి ఏఎన్ఎన్ ఛానల్ జర్నలిస్ట్, యాంకర్, రచయిత, గాయకుడు నర్సయ్య తాత అడుగుపెట్టాడు. ఇక బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నర్సయ్య తాత ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియోలు, పార్టిసిపెంట్ యువతులతో ఆటలు తొలి ప్రోమోలో ప్రత్యక్షమయ్యాయి. ఇక దీనిపై తగ్గేదిలే నర్సయ్య తాత ఏమంటారో, అసలు ఆయన స్పందన ఎలా ఉంది, మరి బిగ్ బాస్ అనుభవం ఎలా ఉందో ఆయన మాటల్లోనే విందాం. నర్సయ్య తాత నర్సయ్య తాత నమస్తే. అయితే మీరు బిగ్ బాస్ కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది, మరి అగ్ని పరీక్షకి అసలుకి బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళడానికి అవకాశం ఎలా వచ్చింది, అలాగే అగ్ని పరీక్ష ఎలా ఉంది అసలుకి? తల్లి శనార్థమ్మ, తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప ఎప్పుడైతే ఈ ప్రోగ్రాం ద్వారా జనాల దిగుడు, ఆ లీడర్లను ఇంటర్వ్యూ చేసుడు, ఆ రకంగా జనాల సమస్యలని వెలుగులోకి తీసుకురావడం, ఇట్లా చేసుకుంటూ పోతున్న ఈ క్రమంలో ఇక ఎక్కువ మంది ఏఎన్ఎన్ నర్సయ్య తాత అనేది ఒక నికాసైన జర్నలిస్ట్గా ముందుకు పోతున్నాడు అనేది ఎంతో మంది ఈ మధ్యకాలంలో మన వీడియోలు, మన ఏదైతే యూట్యూబ్లో ఉన్నటువంటి ఏఎన్ఎన్ ఛానల్లో ఉన్నటువంటి ఆ లింక్స్ అవన్నీ బాగా షేర్ చేసిరు. అట్లా ఇంకా నాకు జనాల ఆదరణ, అభిమానం ఇంకా ఎక్కువ పెరిగిపోయి అట్లా ఆ రకంగా నాకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాకా తీసుకుపోయింది. వాళ్ళు కూడా ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అట్లా ఆ రకంగా ఇంటర్వ్యూ చేసుకుంటూ అట్లా ఇప్పుడు అగ్ని పరీక్ష దాకా పోయినా అక్కడ జడ్జిలు ఉన్నారమ్మా, నవదీప్, బిందు మాధవి, అభిజిత్. మరి ఎందుకు బిగ్ బాస్లోకి ఎందుకు రావాలనుకుంటున్నావు, అసలు ఏంది ఏం కథ అంటే నేను ఒకటే మాట చెప్పిన, నా పాటతోటి ఎంతో మందిని ప్రభావితం చేసిన, ఎంతో మందిని చైతన్యం చేస్తున్నా కూడా రోజు ఏఎన్ఎన్ ఛానల్ ద్వారా కూడా ఇప్పటికీ నేను జనాల మేలుగోరి సమాజంలో కొంత మేర మార్పు తీసుకురావాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నా. సరే, ఈ క్రమంలో నాకు బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది. అయితే రేపు ఈ నా పాటకు అయితే విశ్వవ్యాప్తంగా ఉన్న అంటే మానసిక ఒత్తిడితోటి నాకు నేను బతకలేనురా అనే అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనిషికి పాట ఎట్లాంటి మనోధైర్యం కలిగిస్తుంది, మరి ఈ రకంగా ఎంతో మంది ప్రాణాలను కాపాడగలిగింది నా పాట. ఉదాహరణకు గుంటూరు జిల్లాలో వేమూరు మండలంలో చెంచే అనే మనిషి నా రైతు పాట ఇప్పటికీ అది యూట్యూబ్లో ఉన్నది. 20 లక్షల మంది పైకిలకు చూసి ఆ పాటని చూసి ఆయన ఆత్మహత్య చేసుకుందామని పోయేటోడు ఈ పాట విన్నాక నేను ఎందుకు బతకకూడదు, నేను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనేది ఆయనలో ఒక బాగా
ఒక మనోధైర్యం వచ్చి ఆ రకంగా నాకు ఫోన్ చేసి నాకు గలవడం చెప్పడం అంటే ఈ పాటతోటి ఇంకా మనం ఈ పాట అనేది ఒక శక్తి. ఈ శక్తిని మనం ప్రపంచవ్యాప్తంగా ఇంకా మనం దీన్ని ముందుకు తీసుకుపోతే నాకంటూ ఒక పెద్ద వేదిక దొరికితే ఇంకా పాటతోటి ఎంతో మందిని నేను ప్రభావితం చేయగలుగుతా. నా పాటతోటి ఒక చైతన్యం తీసుకురాగలుగుతా జనాలలో అనేది నేను అక్కడ చెప్పడం జరిగింది తల్లి. ఈ అగ్ని పరీక్ష వరకు అయితే వెళ్ళినా చూడాలి మరి రేపు వాళ్ళ నిర్ణయం ఎట్లా ఉంటుంది ఏంది ఏం కథ అనేది ముందు చూడాలి. అలాగే అసలుకి ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండబోతుంది? అలాగే చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ నుంచి వింటూనే ఉన్నాం బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అని చెప్పి, బిగ్ బాస్ అంతా ఫేక్ అని చెప్పి అంటూ ఉన్నారు. మరి మీరు పార్టిసిపేట్ చేశారు కాబట్టి అగ్ని పరీక్షలో నిజంగానే బిగ్ బాస్ అనేది ఫేకా లేకపోతే రియలేనా? అంటే ఇప్పుడు నేనైతే నర్సయ్య తాత అనే మనిషి నన్ను నేరుగా నా క్యారెక్టర్ ఎట్లా ఉందో బయట ఇప్పుడు నేను బిగ్ బాస్ లో కూడా అట్లా ఉండడానికే ప్రయత్నం చేస్తా అని చెప్పడం జరిగింది. సరే అది ఏది అనేది అది ఇప్పుడు జనాలు చెప్పాల్సిన ముచ్చట. నాకైతే సరే అవకాశం వచ్చింది పోయినా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పినా నాకు కొన్ని టాస్కులు కూడా ఇచ్చారు. నేను ఎండకు ఎండినోని వానకు నాన్నోని నాకు ఈ టాస్కులు లెక్క అని కూడా నేను వాళ్ళ ముందర నేను ఆ టాస్కులు కూడా చేయడం జరిగిందమ్మా. కాకపోతే వీళ్ళు మరి అంటే రియాలిటీ షో అంటారు కదా, రియాలిటీ షోలో మరి ఇప్పుడు మనిషి నిజస్వరూపం కూడా బయట ఎట్లా ఉన్నాడో లోన కూడా అట్లే ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి వాళ్ళు ఏం చెప్తారల్లా వాళ్ళు ఇంకా నటించమంటారా, యాక్టింగ్ చేయమంటారా, ఇంకా ఏం చెప్తారు ఎట్లా అనేది అది చూస్తున్న జనాలు మాత్రం మరి ఏం చెప్పబోతారో రేపు మరి కింద కామెంట్లు కూడా ఏం పెట్టబోతారో కానీ అది చూడాలి మరి ముందు ఏం జరుగుతుంది. అది రియాలిటీ షోనా ఇంకా వేరే ఏమైనా షోనా అనేది ఇక మరి జనాలు చెప్పాలి. అలాగే మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఏఎన్ఎన్ తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ తాత.